హాయ్ అమ్మమ్మ గారు. ఏం చేస్తున్నారు? మళ్ళీ దోస్తున్నామండి. పువ్వులు ఎవరికి? ప్రసన్న ఆంటీకి. మీకే. వదిలేండి, వైజాగ్ పంపిద్దాం మనం. ఆవిడకి పంపిద్దాం. ఆమె పంపించినా ఏం పెట్టుకోదు కదా. కొత్తిమీర కట్టల జుట్లు ఏమున్నాయి? లేదా మేమే పెట్టుకుంటాం. మీరే పెట్టుకుందరు కానీ చాలా బాగా వస్తాయి. అవునమ్మమ్మ గారు, అవును. చాలా మొక్కలు ఉన్నాయి. మొన్న ఆ దుడ్లో చేసాను. ఇప్పుడు మీరు ఇచ్చేస్తున్నారు. వెంటనే మొక్కలు వచ్చేస్తాయి, నీరు పెడతాయి. మీరే పెట్టుకుందరండి. బాగుంటాయి పిల్లలు. దేవుడికి ఎప్పుడప్పుడు దేవుడికి దండ వేయచ్చు, కృష్ణుడికి. మొక్కలకి మల్లె మొక్క ఇదే పైపాటు ఇలా చేసి ఎంత నీరు పెడతామో అంత మొగ్గ వచ్చేస్తుంది. ఇది ఇంకా ఇవి తీసేయాలి. ఈ వేస్ట్ అంతా ఇప్పుడు అయిపోయినాయి. ఇవన్నీ తీసేస్తే మళ్ళీ నీట్గా ఇలాంటి మొక్కలు మళ్ళీ 2 నెలలు పోతే మళ్ళీ మా కొత్తగా పాదులు అవన్నీ పెట్టుకోవచ్చు. చెప్పండి ఇందులో హాయ్ అని చూస్తుంది కదా. వస్తుంది, పెడుతుంది. అది రాగానే పెట్టేస్తుంది. అవును, మీకోసం బెంగెట్టుకున్నాం మేము. ఎప్పుడు ఇక్కడే కదమ్మా వైజాగ్ ఎంతసేపు. నిజంగానే బెంగెట్టుకుని దూడ కదండి. చూసారా పిల్లలు పైపాటు చేస్తున్నారు మొక్కలకి. మళ్ళా కొద్ది రోజుల్లో ఆకులన్నీ వచ్చేసి మొగ్గతో వచ్చేస్తాయి. అంత బాగా వస్తాయి. అయిపోయిందా? 2 ఇంకా అది కూడా చూద్దాం. ఇవన్నీ కొంచెం కట్ చేసి క్లీన్గా చేసాము. కొంచెం నీరెట్టి ఇవన్నీ ఇంకా ఈ మొక్కలైతే ఇంకేమీ చేయలేము. నీళ్ళలో మనం చేసినా పుయ్యు. ఈ పక్కన చెయ్యాలి మరి, చాలా కష్టం అయిపోతుంది. ఇది ఒకటి. ఇది ఒక మల్లి. ఇది బొండు మల్లి. చాలా అదిగో మొగ్గలు వచ్చేసినాయి. అదే అంటున్నాను కదా మరి. ఒక్క 4 పూలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంత లావు పూలు వస్తాయి. ఒకటి పెట్టుకుంటే అందంగా ఉంటుంది. సరేనా? మీకే పూలు వద్దు, అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మందే రాజ్యం. ఈ మొక్కలు కూరగాయలు కూడా చూపిద్దాం మాకు పని. ఇదిగో వంగ చెట్టు చూడండి. ఇది కల్పవృక్షం. మొక్క కాదు, ఇది కల్పవృక్షం. వంకాయలు చూసారా? ప్రసన్న ఆంటీ ఉన్నప్పుడు కాయలేదు కదా అమ్మమ్మ గారి. ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయో వంకాయలు. ఒక మొక్కే కదండి ఇది. ఒక్క మొక్కే వంకాయలు పూసి లోపల ఇంకా ఉన్నాయి. ఇంకా లోపల చాలా అది అన్నీ చాలా బాగున్నాయి. ఇవి కూడా పిల్లలకే. బాగుందా? చూడండి ఈ మొక్కలన్నీ కరివేపాకు పూత వచ్చేస్తుంది. అన్నీ నీట్గా చెయ్యాలి. ఇదిగో చిన్నది, ఈ చిన్న మొక్క ఒక కాయ వచ్చేసింది. వీటిని శుభ్రంగా చేసుకోవాలి. అక్కడక్కడ ఆకుకూర, గోంగూర, తోటకూర మొక్కలు ఉన్నాయి. అన్నిటిని శుభ్రం చేసుకుని ఇంక రేపటి నుంచి మళ్ళీ తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని విత్తనాలన్నీ మళ్ళీ పెట్టుకుని గార్డెన్ ఇప్పుడు చిరాగ్గా ఉందా, మళ్ళీ తయారు చేస్తే ఇదే బాగుంటుంది. సరే బాయ్.